కట్టబడింది. ఎఫెసీ పట్టణంలో సంఘం ఆ ముక్క చెప్పిన చివరి ముక్క కట్టబడింది. కట్టబడిన ఈ సంఘంలో మొట్టమొదటగా పనిచేసిన మిషనరీ తిమోతి. తర్వాత యోహాను, శిష్యుడైన యోహాను పనిచేశాడు. ఇంతకీ ఆశ్చర్యం ఏంటంటే, సువార్తని ఎవరైతే అడ్డగించారో, అర్తమీదేవి మహాదేవి అని ఎవరైతే కేకలు వేయించాడో, పౌలును చంపడానికి ఉద్దేశం కలిగి ఎవరైతే ఉన్నారో ఆ దేమేత్రియే ఏం చేయబడ్డాడో తెలుసా? సువార్తను నమ్మి యేసుప్రభుని నమ్ముకున్నాడు. చూడండి, యోహాను రాసిన 3వ పత్రిక ఎంత ఆశ్చర్యమో. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలన సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు కదా. సువార్తను అడ్డగించినవాడు సువార్తకి ఏమైపోయాడు? కూలిపోయాడు అన్నమాట కదా. అర్తమీదేవి మహాదేవి అని చెప్పినవాడు ఇప్పుడు యేసుప్రభువే మహాదేవుడని చెప్తున్నాడు. ఆ ప్రజల మధ్య మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, సత్యం వలన మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, ప్రజలందరి మధ్య మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. సువార్తను అడ్డగించేవాడు అంతటి వాడైనా ఏం చేయబడాలి? లోబడవలసిందే. ఒకవేళ లోబడకపోతే ఏమవుతుంది? తెస్సలోనికీయులకు రాసిన లోబడకపోతే ఏమవుతుంది? సువార్తకు లోబడిన వారికి ఏం జరుగుతుంది? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలండి. మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీతో మాకు మీతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయము అన్నాడు. సువార్తకు లోబడిన వారికి ఏం జరుగుతుంది? ప్రతిదండన జరుగుతుంది అన్నాడు. అమ్మయ్య, ఇంకెవరైనా సువార్తకు లోబడకపోతే, యేసు ప్రభుని నమ్మకపోతే, సువార్తను ఎదిరిస్తే నీ మీద ప్రతిదండన ఉంది, దేవుని ఉగ్రత ఉంది కదండి. వారు దేవునికి ఉగ్రతకు పాత్రులు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నవారు సువార్తకు లోబడి ఉగ్రత నుండి తప్పించబడి వారు రక్షింపబడ్డారు. మరి మీరు రక్షింపబడతారా? యేసు ప్రభుని నమ్ముకుంటారా? యేసు ప్రభు మీ పాపాల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచితే ఎఫెసీలను రక్షించినట్టు దేవుడు కూడా మీ ఎడల ఏం చూపిస్తాడు? కరుణ చూపిస్తాడు, ఆయన ప్రేమ చూపిస్తాడు, జాలి చూపిస్తున్నాడు, కృపామహేశ్వర్యం చూపిస్తున్నాడు, బలాతిశయాన్ని చూపిస్తున్నాడు, అపరిమితమైన శక్తిని చూపిస్తున్నాడు. ఎన్నోసార్లు నీకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన లోబడకపోతే ఏమైపోతావు? ఎఫెసీ పట్టణం తప్పించుకుంది కానీ నువ్వు తప్పించుకోలేవు. ఎఫెసీ పట్టణంలో సంఘం కట్టబడింది, బలపడింది, సాగింది. కానీ ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘమే నేడు లేకుండా పోయింది. ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం నేడు లేకుండా పోయింది. కారణం ఏంటి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. 5వ వచనం కూడా చదవండి. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని అట్లా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హెచ్చరించాడు దేవుడు. ప్రేమ లేని సంఘం అయిపోయింది. మొదటి ప్రేమను మరలా తెచ్చుకో అని చెప్తుంది. దేవుడు హెచ్చరించిన, క్రీస్తు హెచ్చరించిన, తన లోపాన్ని బలహీనతను ఎత్తి చూపించిన మారని సంఘంగా మారిపోయింది. మారు మనసు పొందలేదు, ప్రేమను తెచ్చుకోలేదు. దేవుడు ఏం చేశాడు? దీపస్తంభాన్ని తీసివేశాడు. ఇప్పుడు ఎఫెసీ పట్టణంలో సంఘం లేదు. ఎఫెసీ పట్టణంలో సంఘం లేదు. మనమేమనుకుంటాం? కొన్నిసార్లు ఎవరైనా సేవ చేసినప్పుడు అక్కడ సేవ పోయిందనుకోండి, మనమేమనుకుంటాం? సేవకుడు లోపం అంటాం. కాదు, సేవకుడు కష్టపడ్డాడు. పౌలు లోపం అది? తిమోతి లోపమా?
శిష్యుడైన యోహాను లోపమా? వారు బోధించారు, వారు ప్రయోజనకరమైన విషయాలన్నీ బోధించారు. కానీ తర్వాత దినాలలో వారు ఏమయ్యారు? చల్లారిపోయారు. ప్రేమలో చల్లారిపోయారు, భక్తిలో చల్లారిపోయారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, మొదట నీకున్న ప్రేమను మరలా తెచ్చుకో. విచారం ఏంటంటే భూమి మీద ఎఫెసీ సంఘం లేకపోవచ్చు కానీ కదా, అపోస్తులుడైన పౌలు చేసిన సేవ మాత్రం పరలోకంలో ఉంటుంది. తన గ్రంథంలో రాయించి ఉంచాడు, పరలోకంలో కూడా ఆయనకి బహుమానం ఉంటుంది. ప్రియులారా, సంఘాలు నిలిచి ఉండడం, సంఘాలను తీసివేయడం అనేది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తంలో ఉంటుంది. ఉంచాలనుకుంటే ఉంచుతాడు, తీసేయాలనుకుంటే తీసేస్తాడు. కానీ అక్కడ సేవకుడు లోపం మాత్రం కాదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ఆ సంఘం, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సేవ, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, వారి పరిస్థితి మనం దైవ గ్రంథంలో చూసాం. మనల్ని ఆ విధంగా మనం జీవించకుండా, దేవుడు అలా శిక్షించకుండా తన రాకడ వరకు నమ్మకంగా సాగించినట్లు మనం ఉండాలి. అంటే మనం కలిగి ఉండవలసింది ఒకటి, ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత సేవ చేస్తున్నాం, ఎంత బోధ చేస్తున్నాం, ఎంత యథార్థంగా ఉంటున్నాం, ఎంత నమ్మకత్వంగా ఉంటున్నాం, ఇవన్నీ కాదు. ఉండవలసింది ఒకటే, దయచేసి దేవుని సేవకుడిగా ప్రేమ కలిగి ఉంటే చాలండి. ప్రేమ కలిగి ఉంటే చాలు. సంఘాలలో నేడు కరువైపోయినది ప్రేమే. అనేకులలో అక్రమం విస్తరించుకొలది, ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. ప్రేమ చల్లారిపోతున్న దినాలలో ఉన్నాం. పగలు పెరిగిపోతున్న దినాలలో ఉన్నాం. ద్వేషం పెరిగిపోతున్న దినాలలో ఉన్నాం. కక్షలు పెరిగిపోతున్న దినాలలో ఉన్నాం. బయట కాదండి, సంఘాలలోనే ఉన్నాము. పరిస్థితులు ఎట్లా మారుతూ ఉంటుండగా ఒకవేళ నాలో ఏమైనా ప్రేమ కరువు అవుతే, అది తగ్గిపోతే, అది పోతే మరలా దానిని తెచ్చుకోవడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, మొదట ఉన్న ప్రేమ పోయింది, మొదట ఉన్న ఆసక్తి పోయింది, మొదట ఉన్న భక్తి పోయింది, మొదట ఉన్న పరిశుద్ధత పోయింది, మరలా నాకు దయచేయని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? పోయిన వాటిని మరలా తిరిగి ఇచ్చుటకు ఆయన సమర్థుడు. ఎవ్వడు అనడానికి ఎవడు చెప్పగలడు అన్నాడు విలాప వాక్యముల గ్రంథంలో కదండి, యోవేలు గ్రంథంలో. పోయిన వాటిని మరలా తిరిగి తెచ్చుకోవాలంటే మనం చేయవలసిన పని ఒకటే, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. మీకు మీరుగా వ్యక్తిగతంగా పరీక్షించుకోండి, నాకు నేనుగా వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం. ఏమి కోల్పోయామో పరీక్షించుకుందాం, వాటి విషయంలో మరలా మనం తెచ్చుకుందాం. దేవుని ప్రేమ ఇదిగో అన్నాడండి. ఒక ఆయన దాన్ని ఎంత బాగా వర్ణించాడంటే, దేవుని ప్రేమ ఇది గో అన్నాడు అంటండి. గో అంటే వెళ్ళిపోయింది అన్నమాట. దేవుని ప్రేమ ఏమైంది? వెళ్ళిపోయింది. ఈ కాబోదు, ప్రభావం వెళ్ళిపోయింది అన్నది ఫినెహాసు భార్య. ప్రియులారా, సంఘాలలో ఏం పోయిందో, వ్యక్తిగతంగా ఏం పోయిందో వాటిని మనం పరీక్షించుకుని మరలా మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, మనల్ని నిలవబెడతాడు, కరుణిస్తాడు. ఆయన కరుణింపడని ఎవడు